నేను వండుతా యాక్చువల్లీ, నేను వండుతా. సరే బాగోపోతే నేను తిట్టక ఇవ్వండి మొత్తం బొచ్చు చేప. నిజంగా నేనే చేస్తాను, నాకు వీడియో తీ. జోక్ కదా సీరియస్ గారా? ఇదిగో బొచ్చు చేప మొత్తం బాగా క్లీన్ చేశాడా? నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. అశోక్ నిన్నరా ఫస్ట్ టైం ఎప్పుడు అందరిని ఏడిపించేవాడిని, నన్ను ఏడిపిస్తున్నావా? ఉల్లిపాయలకి వస్తాయి ఎంత ఏడు వస్తుందో. నా హృదయం చెబుతున్నది నిన్ను ప్రేమించానని. ఏ సినిమా చెప్పురా, ఏ సినిమా చెప్పు. చూడండి, వాళ్ళ ఒంగోలు అమ్మాయి రాదు కాబట్టి వాళ్ళ పిల్లల్ని ఇచ్చింది. ఈ పిల్లలు ఏంటంటే నాకు హెల్ప్ చేయడం మానేసి ఉల్లిపాయలు సరిగ్గా లేవు, మిరపకాయలు సరిగ్గా లేవు అని నా ఉల్లిపాయలు కటింగ్కి అనిసేలాగా జెస్టర్లు తీశారు. ఆ తర్వాత మిరపకాయలు ఇంప్రూవ్ అయిందంట. ఇదిగోండి పసుపు తీసి ఇలా స్లోగా చూసారా, ఇలా ఇలా ఒప్పాలన్నమాట. ఎందుకంటే మన స్పూన్ పెడితే ఇది అయిపోద్ది కదా, అందుకని కాకుండా వేసుకున్నా కూడా. అమ్మో జల 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 పాతను. హలో గాయ్స్, మళ్ళీ రవి. సో నిన్న మనం అద్భుతమైన చేపలు కొన్నాం. బొచ్చ చేపలు కార్పు 7.5 పౌండ్లు. తర్వాత చందువాలు కొన్నాం. ఇవాళ మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తాం, ఎందుకంటే మనం స్పెషల్ నెల్లూరు చేపల పులుసు కావాలి కాబట్టి. సో ఇటు నుంచి బయలుదేరదాం. లెట్స్ గో. ఇప్పుడు టైము ఈవినింగ్ 7:30 అయింది. చల్లగా ఉంది, యాక్చువల్లీ చలేస్తుంది. నాకు జాకెట్ వేసుకోవాలి, అవసరం లేదేమో. ఇంత చల్లగా ఉంది రా బాబు. సో మా ఎదురింటి వాళ్ళు తెల్లోళ్ళు హ్యాపీగా ఆడుకుంటున్నారు బాస్కెట్బాల్. చూద్దాం ఒకసారి. నైబర్హుడ్లోని చక్కగా బాల్ ఆట ఆడుతున్నారు వీళ్ళు, చూసారు కదా. మా ఎదురింటి వాళ్ళు ఎప్పుడు చూసినట్టు కూడా గుర్తులేదు. మా ఇంట్లో ఎదురింట్లో చిన్నపిల్లలు ఉన్నారు కూడా తెలియదు నాకు, ఇప్పుడు చూశాను. ఇదిగోండి బాల్ ఏదో రోడ్డు మధ్యలో పెట్టి చక్కగా ఆడుకుంటున్నారు. కానీ నలుగురు పిల్లలు ఉన్నారు ఇవిడికి. మొదటిసారి చూస్తున్నా మా ఎదురింటి వాళ్ళని. ఇది అమెరికా లైఫ్. పక్కన ఎవరు ఉన్నారో కూడా తెలియదు మనకి. వెళ్దాం. ఇప్పుడు కరెక్ట్గా టైము 7:30. ఓకే, 7:30 PM. టెంపరేచరు 63 డిగ్రీలు ఫారెన్హీట్ ఉంది. బయట యాక్చువల్లీ చలేస్తుంది కదా. సో ఈ రోడ్డు మన ఫేమస్ రోడ్డు, ప్రతి వీడియోలో ఉంటుంది అమెరికాలో ఉన్నప్పుడు. వెళ్తున్నా అశోక్ బాబు ఇంటికి ఫర్ నెల్లూరు చేపల పులుసు. ఇక్కడ కూడా అంతా అడవిలా ఉండేది, మొత్తం ఇల్లు వచ్చేసాయి. ఇదేంటి పార్కా? బా, ఈ నేబర్హుడ్లో బాగుంది కదా. ఇది పక్కా దేశీ అడ్డ, అందరూ దేశీలే. మన వాళ్ళు వచ్చేసి అంతా టేక్ ఓవర్ చేసేసుకుంటున్నారు అమెరికాని. మన దేశం అయిపోయింది మాట ఇది కూడా. అంటే ఓన్లీ అమెరికాలో వచ్చేస్తే మనం పర్వాలేదు, అంటే అక్కడ ఉన్న సంస్కృతిని కూడా ఇక్కడ తీసుకొచ్చేసాం అన్నమాట. అది విషయం. ఇక్కడ కూడా కాస్ట్ పాలిటిక్స్ అన్నీ మొదలయ్యాయి. ఏం చేస్తాం, తప్పదు, వచ్చేస్తున్నాం ఇంటికి. అశోక్, చేపల పులుసు చేస్తున్నాం అంటే రెడీగా ఏ ఇంగ్రీడియంట్స్ లేవు. ఇంత బతుకం అయితే అలాగరా? ఇప్పుడు చెప్పి ఇప్పుడు మరి అంతే. చేపల పులుసు ఇప్పుడు తినా అంటే ఇప్పుడే తినాలి, రేపు తింటారా ఏంటి? ఇప్పుడేమో ఏంటి లేవు, ఉల్లికాడలా చెప్ప, ఉల్లిబొంద అంటే ఓ ఇక్కడ ఆడుకుంటుందా కొడితే. ఇందాల దారిలో వచ్చినప్పుడు హే ఆర్యా, ఇదేంట్రా కమ్యూనిటీ పార్కా? ఇది బిల్. ఇప్పుడు అశోక్తో మాట్లాడుతున్నా. 75 ఇల్లు ఈ ఏరియాలోని, 73 మంది ఫ్యామిలీలు దేశీలు, అంటే ఇండియా వాళ్ళు. పాకిస్తాన్ ఉన్నారా? బంగ్లాదేశ్. ఓకే, బంగ్లాదేశీ ఇండియన్స్ కలిసి 73. పాకిస్తాన్ వాళ్ళు కూడా లేరు. ఇద్దరు, ఒక చైనా, ఒక ఫిలిపినో, కొరియన్ ఏదో మిక్స్. ఏంద్రా బయటికి వెళ్తే అంతేనా? ఇక్కడ సంఘాలు ఏం లేవా? కాపు సంఘం, కమ్మ సంఘం, రెడ్డి సంఘం లేవా? ఇంకా లేవు, డాలస్లో తయారవ్వలేదు. సో ఇక కొద్ది రోజులు అయితే మాకు అది కూడా వస్తుందేమో, ప్రస్తుతానికి అయితే లేదు. 75లో 73 ఏంద్రా ఆయన. లాస్ట్ కమ్యూనిటీ. అవునా? నిన్న నేను ఒక ఇల్లు కమ్యూనిటీ చూడడానికి వెళ్ళాను, శాటిలర్ స్క్వేర్, బాబాల ఇంటి దగ్గర. చూసావా నా వీడియోస్? అంటే నా వీడియోలు చూస్తాను బే, నా వ్యూస్ అవి పెరుగుతారా? నేను చూస్తా.
సో ఇది మీకు చూపిస్తాను. ఇది కూడా వన్ ఆఫ్ ద టాప్ స్కూల్స్ మాట, మా ఎలిమెంటరీ స్కూల్ ఇది, రివర్ డేల్ అని. అవును ఇక్కడికి వెళ్ళి ఉంటుంది కదా. అవును ఇక్కడికి ఎందుకు వెళ్తుందిరా? ఓ ట్రినికరీ కదా. ట్రినికరీ కాదు, ట్రినికరీ ఎలిమెంటరీ. మా ట్రినికరీ కాదు, ఇంకేదో పేరు మర్చిపోయాను. కొలోనియల్ ట్రైన్ ట్రైన్ అటుపక్క కదరా, మాది బోర్డర్ లైన్ వస్తుంది. ఓకే. అంటే రిచ్ ఏరియాస్ అందరూ అక్కడికి వెళ్తారు కొలోనియల్ ట్రైన్ కి. అర్థమైందా? రిచ్ పీపుల్. అల్ట్రా రిచ్ ఏమో అక్కడికి వెళ్తారు. ఇదిగో ఫౌంటైన్. మీకు కూడా ఫౌంటైన్ ఉందా? టైటిల్స్ ఉంటాయి ఇక్కడ. టైటిల్స్ ఉంటాయి. అరే నీకు ఒకటి ఉండడానికి ఎంత పోసి కొడతాం, మా ఇంటి దగ్గర 4 ఉన్నాయి. నేనే పోసుకోవాలి, ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అవునా? టర్టిల్ సూప్ తాగుతారు చైనాలో. చెయ్యి. ఇక మనం తాగను రా, చైనాలో తాగుతారా? నీకు తీద్దాను, నేను తీయట్లే వీడియో. అరే అశోక్, నీకు ఓన్లీ ఇక్కడే ఉందా ఇది స్టోను? పైన అంత లేదు కదా? ఇక్కడేనా? నేను నిన్న శాటిల్ స్క్వేర్కి వెళ్ళాను చూడడానికి. ఇల్లు చెప్తాను నీకు. ఇవేంటి, ఏం పెడతావు ఇక్కడ? మొన్నే మా అశోక్ బాబు ఇంట్లోని చేసాం. అరే ఇదేం కలర్ రా ఫ్లోర్? నాకు ఇది కావాలరా, వాల్నట్ కలర్ చేయించుకుంటా. చూడండి అశోక్ గారి ఫ్లోరు, నాకు మొత్తం ఫ్లోర్ మార్పించాలి. మా ఓడి ఇల్లు మనం చూపించలే కదా, కొత్తగా కొన్నాడు. కానీ గృహప్రవేశంకి నన్ను పిల్లలేదు నేను లేనని అర్థం. బాగుందిరా ఫ్లోర్. ఇది ఎలా క్లీన్ చేస్తావు? ఇది టిప్స్ కాదు అంటే నీకు ఇది ఉందా ఏదైనా రూమ్ బాలాడిది? సో కిచెన్ చూడండి ఎంత బాగుందో, నీట్గా. అలా ఆవిడంటే అతి ప్రేమ, అలా ఆవిడ కందిపోద్ది అనేసి వండవట్లేదు. అన్నీ కోయించాను, ఇంకేటి ఉందరా వండడానికి? నేను వండుతా యాక్చువల్లీ, నేను వండుతా. సరే బాగోపోతే నేను తిట్టక. ఇవ్వండి మొత్తం బొచ్చు చేప. నిజంగా నేనే చేస్తాను, నాకు వీడియో తీసాను. జోక్ సీరియస్గా రా. ఇదిగో బొచ్చు చేప మొత్తం బాగా క్లీన్ చేశాడా? ఫస్ట్ క్లీనింగ్ ఆఫ్ కోర్సు నేనే చేస్తున్నాను. ఇది వీడియో తీసినప్పుడు ఇదేంటి ఎంత తల ఉంది? పెద్ద షాప్ తీసుకొచ్చాను. ఓ అన్నీ అవే సైజు ఉన్నారా? మరి అంతగా ఇంకేం చేస్తాను? ఇట్స్ ఐస్, దట్స్ వాట్ యూ గోనా ఈట్. ఇట్స్ గుడ్ నో, గుడ్ ఫర్ యూ. ఐస్ మంచిది కాదు, ఎవడు చెప్పాడు? ఐస్ తింటారా? తినరా? అమరావతిలో తినరేమో, వైజాగ్లో తింటారు. ఐస్ తింటారా? సీరియస్లీ ఐమ్ నాట్ కిడింగ్. యూజువల్గా వాళ్ళు అన్నీ చేస్తారు, కానీ ఈసారి నేను చెప్పాను లేదు నేనే వండుతానని చెప్పాను. వీళ్ళ గైడెన్స్తో వండుతున్నా. ఫస్ట్ దీన్ని శుభ్రపరచుకోవాలి. ఎలా శుభ్రపరచాలంటే పసుపు వేయాలి, అంతేనా? అంతే. పసుపు ఇంకేమేయాలి? ఉప్పు పసుపు అంతే. ఒక స్పూనా? ఉన్నాయి, 2. ఇదేం పోయింది? నాదేం పోయింది? అరే ఫిష్ నేను కొన్నాను రా. చాలే, ఫ్రీగా తింటావు కదా. సాల్ట్ ఏగో 2 స్పూన్లు పడిపోతుందా? 2 స్పూన్లు తీసుకోండి. సో ఒంగోలు అమ్మాయి ఏం చేయదు మాట. నీకేం పోయింది? నీకేం పోయింది? పసుపు ఎందుకు వేయాలరా? క్లీనింగ్ బాగుంటుందా? నేను కూడా క్లీన్ చేశాడు కదా. ఇల్లు ముళ్ళు ఉంటాయా? ఉంటాయి జాగ్రత్తగా, స్లోగా గట్టి గుచ్చుకుంటుంది. భయపెట్టకరా. వాటర్ లేకుండా ఫస్ట్ మొత్తం. అరే నేను చేయలేదు, నా భయం. నీళ్ళు లేకుండా ఎలా క్లీన్ చేస్తారా? చెప్పరా ఎలా క్లీన్ చేస్తారా? అదే చెప్పమ్మా. బట్ హీ సెడ్ దేర్ ఆర్ దిస్ థార్న్స్ నో. Then put gloves on. Nobody really gloves. cares. I mean, nobody really cares about thorns. పసుపు నేనే కడుగుదాం అనుకున్నా, కానీ అశోక్ది మంచి చెయ్య, బాగా కడుగుతాడని. నువ్వు ఎక్స్పర్ట్ కుక్కురా, నాకు రాదురా. గ్లౌస్ ఇచ్చింది అంటే నేను చేయాలా? ఇవి వేసుకొని నేను చేయొచ్చా? అక్కర్లేదా? సో చెయ్య ఎవరిది? నా చెయ్యి అనుకుందాం. ఇంత కష్టం రా క్లీనింగ్. నేను క్లీనింగ్ అంటే ఆడన్నీ చేసిస్తాడు అనుకున్నాను. మనం ఇంకా వేయాలా? పసుపు వేస్తే వాసన పోద్దా? ఫిష్ వాసన. ఎందుకంటే ఇలా పసుపు ఉప్పు వేసి ఇలా ఇంత పని చేయాలని మనకు తెలీదు, మనం ఏం చేయం కాబట్టి. నేనేమో ట్రై చేస్తే భయపెట్టాడు ముళ్ళు ఉంటాయని. మళ్ళీ నా చేయికి ఏమైనా అయితే వీడియోలో ఎవరు చేస్తాడు, అందుకని. క్లీనింగ్. నెల్లూరు చేపల పులుసులో మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు. లాస్ట్ టైం నేను చింతపండు మామిడికాయ వేసాం, పులుపు ఎక్కువ అయిపోతాం అనుకున్నాం, కానీ యాక్చువల్లీ బాగుంది. ఈసారి కూడా అలానే ఉందా? మామిడికాయ లేదా? అయ్యో మా ఇంట్లో ఉంది, చెప్తాను.
సో ఇప్పుడు చింతపండు నానేస్తున్నాం అన్నమాట నెల్లూరు చేపల పులుసు కోసం వేడి నీళ్ళలో. సో ఇది మన బ్యూటిఫుల్ కిచెన్, వైట్ అండ్ వైట్ ఎంత బాగుంది. నేను వైట్లో బ్లాక్ నాకు చాలా నచ్చింది, ఇలా మార్చేద్దాం అనుకుంటున్నా కానీ ఏమో. ఈ పాత చూడండి సైజ్ ఎంత ఉందో, అమ్మా ఇంత బరువు ఉంది సరే. దీనిలోని మనం నెల్లూరు చేపల పులుసు అయితే వండుతాం. నెక్స్ట్ ఇక్కడ నేను అశోక్ కలిసి క్లీన్ చేసాం, అంటే నేను చేయి పెట్టాను ఆయన క్లీన్ చేశాడు. కాదురా క్లీన్ చేయడం ఏంటంటే జస్ట్ పసుపు రాసేయడం అంతేనా? పసుపు ఉప్పు వేస్తారు. సో ఈ పసుపు ఉప్పు చేస్తే ఆ చేప వాసన రాదంట. ఇది చూసారు మీరు ఆల్రెడీ. తర్వాత మనం వేడిగా వేడి నీటిలో చింతపండు పులుసు తయారు చేస్తున్నాం. ఇదంతా రెడీ అయిపోయి ఇప్పుడు ఏంటి ఆనియన్సా? ఎన్ని కావాలి? ఇన్ని చేపలకి ఎన్ని ఆనియన్స్ కావాలి? ఉల్లిపాయలు 3 లెక్క చెప్పింది మాస్టర్ షెఫ్. సో 3 ఉల్లిపాయలు అయితే ఇప్పుడు కోస్తా, నేనే కోస్తాను కాబట్టి చూడండి వీడియో, ఓకేనా? మనకి ఏ పని చేత కాదు, ఎలా బతికేస్తున్నావో ఏంటో మాటలు చెప్పి ఇంత చెరువు ఉంది ఎక్కడ కావాలా? కొయ్యి సార్ మాస్టర్ షెఫ్ అడుగుతుంది ఉల్లిపాయలు కూడా వచ్చాడు. మరి స్టూడెంట్ ఉన్నప్పుడు నువ్వు తిని పెట్టావమ్మా మాకు. నేనే ఉండేవాడిని రోజు పప్పు, టొమాటో పప్పు, మష్రూమ్ కూర, బెండకాయ కూర అన్నీ ఉండేవాడిని. ఇప్పుడు అలవాటు పోయిందా? మావాడు నన్ను ఏ పని చేయనివ్వదు. చేయనివ్వదు కరెక్ట్. అంటే నాకు చేత కాదని చేయనివ్వదు. చూడు ఉల్లిపాయలు ఇలాగే కదా కోస్తారు. అది కొయ్యటం అంటారా? కోస్తారు ఉండరా చుద్దు గారి. ఫస్ట్ ఒకరికి శాంపుల్ చూద్దాం. పాపం మాస్టర్ షెఫ్ ఏమో ఇవాళ బయటికి వెళ్ళి వస్తే ఆవిడకి అలర్జీస్. అమెరికా రాగానే ఏం రాపోయినా అలర్జీస్ మాత్రం వస్తాయి. అలర్జీస్ అంటే ఎలర్జీ. నన్ను చూసుకోయి చేకోసుకోక. ఓకే మధ్యలో పోయారు. సరే ఉండరా ఏదో ఒకటి ఎలక్కొస్తే పర్లేదు ఏదో చేస్తున్నాలే. This is so depressing to watch. Why is it depressing? Yeah, this is like wrong. It's just చిన్న పిల్లకి తెలుసుదా? Bob, did I cut it good or no? this is so depressing. Why is it depressing? Nobody knows. Hey, It's just that the onion looks like it's about to make you cry. No, it doesn't make me cry. I make the onion cry. Sure. బాగా కోసనా లేదా చెప్పురా. సూపర్ కోస్తున్నావు. చూసుకోయి నువ్వు ఏళ్ళు కోసుకుంటావు. వస్తే అప్పుడు నువ్వే తీసుకెళ్ళావు హాస్పిటల్, ఇంకోటి తీసుకెళ్ళి. పసుపు ఉంది అందుకే రెడీ చేస్తా. పసుపు మండుతుందిరా. అరే మనం జపాన్ వెళ్ళినప్పుడు కత్తులు చూసాను, ఒక కత్తులు కట్టుంది జపాన్లో బాగుంటాయి. అక్కడ మన ఓజీ కత్తి కూడా ఉంది. ఎంత కాస్ట్లీ తెలుసా ఆ కత్తులు వీడియో చేస్తున్నాడు. You know that mouse is watching your cooking, right? That's a real mouse? Yeah. No way. Yeah. You think I'm so dumb? Kind of. Not appropriate. Kind of. Not appropriate. నేనైనా డంబా అంటే కొంచెం అంటుంది. Nobody knows. మీ అమరావతి వాళ్ళకి మేమందరం డమ్గా కనిపిస్తాం రా. I mean, విశాఖపట్నం. the onion is being chopped the wrong way. No, it's not the wrong way. Once you start cooking, it's all the same. It's so uneven. It's సో అన్ఈవెన్. yeah. చిన్న పిల్ల చెప్తుంది ఈవెన్ ఎందుకు ఉండాలి రా? నీకు కావాలని ఈవెన్ ఉండాలి. It has to be even. మనం నువ్వు కోసుకోదు మిగతా. Like if you want like a 1 onion and like a 2 centimeter one. మాకు క్వశ్చన్ లేదు చెప్పేందుకు. చంపేసావు ఆనియన్ అయితే. పంపించానా? చంపేసావు. బాగాలేదా? పొగుడతారు అనుకున్నాను రా. ఏందో జీవితం. టాలెంట్ తట్టుకోలేక మొత్తం ఫ్యామిలీ అంతా తెచ్చారు. ఇది ఏంటిది? ఆనియన్ చాపర్ ఏమంటుంది? ఇందులో వేసి ఇలా కట్ చేసి అన్ఈవెన్ గా అందులో వేస్తే ఈవెన్ గా అవుతుంది అన్నమాట. ఈవెన్ కాదు, మధ్యలో హాఫ్ చేసి చిన్న పీసెస్ గుద్దు. మరి ముందే చేయొచ్చు కదా, వాటి కట్ చేయించు. ఇలాగా ఎన్ని పీసెస్ నువ్వు చేస్తా ఉన్నావు కదా. ఎన్ని పీసెస్? ముందు తొక్కటి పక్కుంటే మంచిది రా, విటమిన్స్. చీచి. Just like the eyes. Huh? Just like the eyes. జస్ట్ లైక్ ద ఐస్ ఫిష్ ఐస్ అంట. నన్ను ఏడిపిస్తున్నాడు అశోక్. అందరూ అనుకుంటారు ఎంత చేతకాను ఏంటి. నాకు అప్పుడు చెప్పారు నీకెవడ గ్రీన్ కార్డ్ చేశాడు. అవును, ఎవడో కామెంట్ పెట్టాడు. చాలా అంటే చాలా టాలెంట్ వాళ్ళందరూ నాకు కామెంట్ పెడుతుంటారు అన్నమాట. ఇది ఇంతేనా ఇంకా పోయాలా? ఇది తీ ఇక్కడ నీట్గా సైడ్ దాన్ని హాఫ్ చేయి. అందులో వేయాలా? ఒకటే ఇంకో కట్ చేయాలి. చిన్నది పెద్దది అయిపోయింది. ఇంకో హాఫ్ చేయి. అలా కాదు కాదురా, ఇందులో వేసేస్తా. అది కొయ్యదా? ఇలా వేయాలా? ఇది వేస్తే ఏమవుతుంది? గుద్దు వరం చూపించు. అంతేనా? అంతే. అయిపోయిందా? తీసినా
పెద్ద ఇంకేదో పెద్ద రాకెట్ సైన్స్ ఇంత ఈజీ నా ఉల్లిపాయలు కూడా. యాక్చువల్లీ జూమ్ చేస్తా ఉండు, నీ కళ్ళు చూపిస్తా. నా కళ్ళు చెబుతున్నాయి నేను ప్రేమించానని. అశోక్ నిన్నరా ఫస్ట్ టైం ఏడుస్తున్నా. ఎప్పుడు అందరిని ఏడిపించేవాడిని నన్ను ఏడిస్తున్నావా? ఉల్లిపాయలకి వస్తాయి, ఎంత ఏడు వస్తుందో. నా హృదయం చెబుతున్నది నేను ప్రేమించానని. ఏ సినిమా చెప్పురా, ఏ సినిమా చెప్పు. పుట్టలేదా? పుట్టలేదు నేను. ఏ సినిమా అది? నాకు తెలియదు. ప్రేమాభిషేకం అనుకుంటా. ప్రేమాభిషేకమేనా? ఏంద్రా ఏడిపించావు? సార్ నేను కూడా సావిత్రిలాగా ఓన్లీ ఎడం కన్నులు ఏడుస్తున్నాను, కుడి కన్నులు కంట్రోల్ చేశాను. వస్తున్నాయి ఆకుండా తెలియట్లే అంతే. నేను ఏడుస్తుంటే మీరు నవ్వుతున్నారు ఇంత రామరావు. బాధ ఫేస్ కూడా బాధగా పెడితే బాధపడతాం. అమ్మా. సో మొత్తానికి ఉల్లిపాయలు కూడా ఎంత ఈజీరా అయిపోయింది. అది చూపి ఎలా 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 క్లీన్ ఎలా ఓపెన్ చేయాలి. అబ్బా బాగుందా అమ్మా? ఇది మిషన్ అమ్మా. ఇది That's how you make normal. ఓకే. You could have still like. సో అదిగోండి నేనే ఇవి ఏడుస్తూ కలిపి పెట్టు. నేను ఏడుస్తూ ఆనియన్స్ చేశాను కాబట్టి ఇది బాగోపోయినా బాగుంది చెప్పాలి. నెల్లూరు చేపల పులుసు ఇవి నేను మాన్యువల్గా కట్ చేసినవి, అంత బారాలేదు. ఇది మెషిన్ పెట్టి కట్ చేశాను, బాగుంది. సో ఉల్లిపాయలు అయితే రెడీ. నెక్స్ట్ ఏంటి? ఈ చింతపండు పిసకాలా హరిక? ఇంకానా? ఇదిగోండి ఆల్మోస్ట్ చింతపండు నీళ్ళు అలా రెడీ అయ్యాయి. ఇంకా పిసకొద్దు అంటుంది, ఇంకొంచెంసేపు నానేయమంటుంది. సో సూన్, కమింగ్ సూన్. అలా ఆ ఒంగోలు అమ్మాయి వీడియోలోకి రానుంది, మీకు ముందే చెప్పేస్తున్నా. నేనే షెఫ్ని. ఆవిడ వెనక నుంచి మన బిహైండ్ ద సీన్ ఉంటుంది. కాకపోతే ఆవిడ నేను కలిసి నెల్లూరు చేపల పులుసు చేసాం ఇంతకుముందు 3 ఏళ్ళు బ్యాక్. ఆ వీడియో మీరు చూసుకోవచ్చు, లింక్ పెడతాను. ఓకేనా? సో ఇదిగోండి ఇప్పుడు మిరపకాయలు షాపింగ్. ఇక్కడ 2 పిల్లలు ఉన్నారు, నాకు ఇలాగా కళ్ళు పెట్టుకొని చూస్తున్నారు జడ్జింగ్. అది బాగాలేదు ఇది బాగాలేదని. ఇది బాగా క్వశ్చన్. టెల్ మీ దిస్ ఇస్ గుడ్. It's better than the onion. ఓకే, ఐఎమ్ ఇంప్రూవింగ్. Actually good. Good? Thank you, Delhi. I love you. You're the best girl. You're the best judge. Yeah, we should be on a TV show. Yeah, we should be. Soon we will be. Wait, actually? Yeah. Netflix? If I really want to, I can make it happen. Like, you can be on Netflix? Yeah, sure. Why not? That's crazy. Why? You want me to be on Netflix? I can try. I've never given it a try. You ready actually, right? Serious కదా? మళ్ళా ట్రావెల్లో జరుగుతుందిరా. This other YouTuber. ఏ దేశం గురించి అడిగినా టక్క అరగంట సేపు లెక్చర్ ఇవ్వగలరు. ఎక్కడేస్తుంది ఉల్లిపాయలు సరిపోయలేదు అయిపోయలేదు, నువ్వు వస్తావే. సో ఇదిగోండి ఇప్పుడు ఇవాళ క్లీన్ చేస్తాం కదా, చేసాక దీనికి ఉప్పు కారం వేస్తున్నావా? ఎంత సరిపోతుందా? ఎక్కువైపోయిందా? సరిపోతుంది. కారం ఇందాక వేసుకున్నా. కారం కాదు, పసుపు ఒకటి. పసుపు కదా? ఎన్ని స్పూన్లు? 2 స్పూన్స్. 2 స్పూన్స్. సో పసుపు వేస్తున్నా. బా ఇలా ఎక్కడి నుంచి తెచ్చారు? చాలా ఎంత వాసన వస్తుంది? ఇండియా. అవునా? మనం ఇండియాలో ఉండలేక ఎందుకు వచ్చావు? వెళ్ళిపోతా. అమెరికన్ సిటిజన్షిప్ వెళ్ళిపోతా. Yeah, అట్లీస్ట్ అమెరికన్ సిటిజన్షిప్ వచ్చాక వెళ్ళిపోతే ఓకే. Yeah. చాలా మంది గ్రీన్ కార్డ్ రాక వెళ్ళిపోయి ఏముంది అమెరికాలో, వేస్ట్, చండాలం, చెత్త చెదారం, 10 ఏళ్ళు అని చేసుకుంది. సో పసుపు వేసాను, ఉప్పు వేసాను. కలుపు. ఓ అలాగే కలుపు. There's no. ఇది కావాలి, గరిటె కావాలా? ఎటకారం రా, ఏదో రోజు వస్తుంది రివర్స్. నీట్గా రాయి వద్దు. Make sure it sucks in all that turmeric. చెప్తుంది నాకు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అడ్వైస్ ఇస్తుంది. Actually, it's gonna. You give me $20 and give me advice. అమ్మా గుర్తుకుంటుందా? గుర్తుండాలి కదా, 10 ఏళ్ళు. 10 ఏళ్ళు. చూడండి వాళ్ళ ఒంగోలు అమ్మాయి రాదు కాబట్టి వాళ్ళ పిల్లల్ని ఇచ్చింది. ఈ పిల్లలు ఏంటంటే నాకు హెల్ప్ చేయడం మానేసి ఉల్లిపాయలు సరిగ్గా లేవు, మిరపకాయలు సరిగ్గా లేవు అని నా ఉల్లిపాయలు కటింగ్కి అనిసేలాగా జెస్చర్లు తీశారు. ఆ తర్వాత మిరపకాయలు ఇంప్రూవ్ అయిందంట. ఇదిగోండి పసుపు. సో యూ సెడ్ సమ్ డేర్. వాట్ డేర్? I dare to touch the eye. నాకు డేర్ ఇచ్చింది, ట్రూత్ ఆర్ డేర్ లాగా. ఈ కన్నుని ముట్టలేనని. ఇది ఈజీ డేర్ అంటున్నా. సరే కన్ను. I want to try that. You want to eat the eye? No way. You should try it. It's good. ఎందుకో చేప కన్ను తినకూడదంట. మీరు ఒకసారి కామెంట్లో పెట్టండి తినొచ్చో లేదు.
ఫుల్ Are you gonna? ఫుల్ స్పూన్ అయ్యాను. గొడ్డు కారం అంటే ఎక్కడి నుంచి తెచ్చావు? యా ఎక్కడి యా నుంచి- ఏ ఊరు నుంచి తెచ్చావు అది? ఒంగోలు అదే వాళ్ళ మదర్ పంపించింది. ఇంకా ఒంగోలు అలా కదా, ఫుల్ ఏమంటున్నాడు కదా, ఇందాక హోల్ ఇట్ లైక్ యా ఎగ్జాక్ట్ చేశాను. అలా కదా ఫ్రెండ్స్ అలాగా మొత్తం ఒక స్పూనేనా? ఇంకోటి వేయచ్చు. రా నేను కారం తింటాను, నువ్వు ప్లాన్ వేస్తున్నావు ఎక్కువ కారం వేస్తే మొత్తం తినేస్తా. నువ్వు దుబ్బినద్దాం. కారం ఎక్కువ ఇష్టం నాకు. I want to touch the eye for some reason. అగైన్ No, me. చాలు. సో ఇప్పుడు ఇది కూడా పావాలా? కానీ సో ఇప్పుడు కారం ఏమో పాముతున్నాయి ఇలాగా. ఆహా, ఓహో, నా జీవితంలో ఇప్పుడు ఇలా పనులు చేస్తానని. సో ఇప్పుడు నేను ఫిష్ పుల్స్ మార్కెట్ పెట్టుకోవచ్చాను. పెట్టేసాయి. మనం చేయం కదరా, వైజాగ్లో పెడదామా? పెడదాం. చేపల పులుసు. నువ్వు వెళ్ళిపోతావు కదా అమెరికా వదిలేసి, అప్పుడు నేనే వచ్చేస్తా. Yeah. వచ్చేసి చెప్తా 30 ఏళ్ళు ఉన్నాను అమెరికాలో, ఏముంది ఇక్కడ ఇంత చెత్త చెదారం ప్రతి నిమిషం. టచ్ ఇట్ టచ్ ఇట్ నథింగ్ లాప్రామా టచ్ ఇట్స్ ఓకే. Don't make that noise again. ఓకే, see nothing. I feel so bad for it right now. If it was alive. సో నేను చేసిన వర్క్ ఆయన సూపర్వైజ్ చేస్తున్నాడు. సూపర్వైజ్ చేసి కింద ఏమైనా ఉండిపోతే చేసిన. అబ్బా సరే, వీడియోలో భలే ఉందిరా. బాగుంది. నేను అందంగా పడ్డానా కెమెరాలో? చాలా. ఎలా ఉన్నా నన్ను చూసి ఎవరైనా ప్రేమలో పడతారా? చూద్దాం. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. చిన్నప్పుడు అవే పాటలు రా రేడియో వేస్తే. నా హృదయం చెబుతుంది ప్రేమించానని. ఇక్కడ నా వీడియో వస్తుందా? No. యూట్యూబ్ లేదా? Yeah. You have YouTube? Yeah, you can watch my videos, no? Ravi Telugu Traveler. Why are you watching English videos? Watch Telugu videos. No. That wasn't us. That was a girl at our housewarming. Yeah. Wait, it was? Or it was నేను కూడా fish కొనుక్కుంటా. Arjun. Right there. Right there. Ravi Telugu Traveler. ఇదిగో, అయ్ సబ్స్క్రైబ్ ఎందుకు చేయలేదురా నా వీడియోకి? అకౌంట్ లాగిన్ అవ్వలేదు. ఓకే, ఇదిగో ఇది చూడరా, ఇది గొడ్డు చాకరీ వీడియో. ఇందులోని నీకు అది చూపిస్తాను. ఫిష్ పుల్స్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ నూనె వేయాలి. ఈయన నన్ను ఇందా నుంచి విక్రిస్తున్నాడు కదా, అడిగాడు ఆలివ్ ఆయిలా అని. ఆలివ్ ఆయిల్ ఎప్పుడు కూడా బాయిలింగ్కి వాడకూడదు, గుర్తుంచుకోండి. దానికి లో బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. ఎప్పుడైనా హై బాయిలింగ్ పాయింట్ ఉన్నది పీనట్ ఆయిల్ కానీ, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, వేరుశనగ కానీ, పీనట్ అంటే అదే సారీ, అలాంటివి వాడాలి. ఓకేనా? ఇప్పుడు మనం వాడుతున్నాం డీప్ ఫ్రైకి వాడకూడదు. ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాం. ఆలివ్ ఆయిల్ ఓన్లీ సాలడ్స్కి వాటికి యాడ్ చేయాలి. ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ వేసాక ఇక్కడ మనం వేసుకోవాల్సింది దాల్చిన చెక్క, లవంగ, యాలకులు. ఈ మాత్రం మా మా మాస్టర్ షెఫ్ చెప్పింది, అందుకని ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఆయిల్ వేద్దాం. ఇలా రౌండ్గా వేయాలి ఆయిల్. నా కుకింగ్ వీడియోలు కూడా చూసుకొని ఆడవాళ్ళు కుక్ చేశారు అనుకో, అయిపోతారు అంతే. హూ నోస్ మ్యాన్, ఐ యామ్ ద నెక్స్ట్ సెన్సేషన్. చాలే. చాలా అయిపోయింది. ఇది కొంచెం వేడాక చిట్పట్లాడాక ఇవి వేద్దాం. చిట్టుపట్లాడాక చిట్పట్లాడవు, ఆవాలేస్తే చిట్పట్లాడ. ఇది వేడిగా ఉంటుందా? ఉడికి ఏలు పెట్టి చూడు ఒకసారి. ఆయిల్ వేడిగా మీ అమ్మాయి పెడతాడు. అరే ఇది ఇది స్టవ్ టాప్ బాగుంది కానీ దగ్గర ఉన్నాయి అనిపిస్తుందిరా. సరిపోతుంది. సరిపోతుంది. నీకు అర్థమైంది నేను చెప్పింది. ఈ బర్నర్స్ కొంచెం దూరంగా ఉండాలంటే బాగుంటుంది. వేసేవచ్చా? ఇదిగోండి గ్యాస్ వేసేస్తున్నా. అందరూ నన్ను చూసిన ఆర్డర్లు ఎవరెవరైతే వంట నేర్చుకుంటున్నారో నా వీడియోలు చూసి చూడండి. కలపాలా? ఎంత సరిపోతాయి? ఎంతనా? చిట్పట్లు ఆడింది కదా ఇందాక ఏదో జడ్జింగ్ చేసావు నన్ను. సో ఇప్పుడు ఇందులోని ఇంత ఫైన్గా, ఇంత బ్రహ్మాండంగా, ఇంత అందంగా కోసాను కదా, ఈ ఆనియన్స్ అన్నింటినీ ఇలా వేసేయడమే. కొంచెం ఉండిపోయారా? అది మాడిపోద్ది. That's so many. ఇలాగా. సో నన్ను చూసి నేర్చుకోండి, నాలాగా హెల్తీగా అవుతారు మీరు కూడా. ఒక్క స్టెప్ ఏమా వద్దా? ఏదా? ఓకే చెయ్యి. దీనికి వచ్చే డాన్స్ ఇద్దరు వెళ్తారు. వేస్తుంది. అమ్మా ఇద్దరు కూచిపూడేనా? కూచిపూడి ఎందుకు చూస్ చేసుకున్నాం? ఆంధ్ర నృత్యం అంతే. భరతనాట్యం అయితే తమిళనాడు కదా. మా వాళ్ళు లాస్ట్ నేమ్ కూడా కదా. మా వాళ్ళు లాస్ట్ నేమ్
హరిక కూచిపూడి. ఓ అవునా, కూచిపూడి ఇంటి పేరు. మీ ఆవిడ కూడా డాన్స్ వస్తుంది. I didn't realize అంటే that. కాదు, కూచిపూడి అంటే ఆయన ఎవరైతే డాన్స్ ఫామ్ చేశారో మీకు ఏమైనా రిలేటివ్స్? లేదు, లేదు. అంటే ఫోర్ ఫాదర్స్. ఏం లేదు, నాకు తెలిసి లేదు. ఓకే, ఉల్లిపాయలు అవుతున్నాయి. నెక్స్ట్ బ్రౌన్ అవ్వాలా? వాళ్ళు అది ఎవరు పట్టుకుని I know. అది అదిలో ఉన్నాను. I remember another step. దా, ఏంటిది? సో ఈ ఉల్లిపాయలోని కరివేపాకు వేస్తున్నాం. ఇది ఫ్రెష్ కరివేపాకు, చెట్టు వెనకాల, ఇంటి వెనకాల చెట్టు ఉంది, దానికి కరివేపాకు వేస్తాం. ఇప్పుడు మిరపకాయలు వేస్తున్నాం. వాషెఫ్ లాగా ఇలా వేస్తాడు ఆయన, ఇలా వేస్తాడు, ఇలా వేస్తాడు. నాకు అంత టాలెంట్ లేదు. సో రైట్ హ్యాండ్ తిప్పు. రైట్ హ్యాండ్తో చెప్పమన్నాడు, చెప్తా, తప్పదు. అంటే నీకు డామినెంట్ హ్యాండ్. అరే ఇండియాలో అంటే వాడతాం, ఇక్కడ ఎలా వాడడం కదా. Go like this, and this, and this. Ambidextrous. కసేపు దాన్ని ఎవరికి దాని పైన చేసుకొని వేగిద్దాం. You know what ambidextrous means? Means you can use both hands with equanimity. పింఛన్. Okay? రికార్డ్ చేసిన. You want సో ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగాయి, కరివేపాకు వేసాం, మిరపకాయలు వేసాం, ఒక పించ్ ఆఫ్ పసుపు అలా 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 వేసేసి ఇలా కలుపుతామాట. పసుపు అంటే నాకు కూడా ఇష్టం రా, ఎందుకంటే తెలంగాణలో పసుపు రైతులకి మనం బిజినెస్ ఇస్తాం. పసుపు బోర్డు పెట్టారు తెలంగాణలో, తెలుసు కదా. అప్పుడు పెద్ద ఇష్యూ అయింది అది పసుపు బోర్డు. అవునా? అదేంటి నాకు అంత తెలియదు కానీ. సో పసుపు తెలంగాణ, మన జై తెలంగాణ వాళ్ళందరికీ మీకోసం పసుపు వేస్తాం. నెక్స్ట్ చెప్పాలి. వేగాలి టైం పడుతుంది. బ్రేక్ తీసుకు కిలో ఈ పేరు రాయి. నా పేరు నేను రాసుకోవడం ఇష్టం లేదు. నా పేరు డాన్స్ రాయదు. నువ్వుగా అంబిడ్ ఎక్స్ప్రెస్ రాసి ఆంఫిడెక్సెస్ చెప్పే కదా వాళ్ళు. At the Right. end, maybe we should. We need proof. We need physical proof. You know, I will. You know how at the end of every episode of Netflix they show the producers and everyone Uncle can do that while putting the paper up, and the producer can be Nana. Producer can be. I love that part. Yes, he can be the producer. అంకుల్ బి ద ప్రొడ్యూసర్. You should hire private filmers. And then Uncle will be the Who is uncle? Anna. Anna. He's a You are Akka. I'm Anna. Yeah. no. What do you That know? means That means your brother and sister. కొంచెం బాగా వేగాయి కదా. నెక్స్ట్ జింజర్, 2 స్పూన్ల జింజర్ పేస్ట్, 2 స్పూన్ల గార్లిక్ పేస్ట్. ఇదిగోండి అల్లం ఈ మాత్రం ఫుల్ స్పూన్ వేసి 1 2 ఇంకోటి వేసి చిన్న స్పూన్ కదా, 3 వేసా. చిన్నదే కదా. యా సో వేసాం జింజర్. ఇప్పుడు అదే సారీ, ఫస్ట్ వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాం. ఇది జింజర్ వేస్తున్నాం. ఇప్పుడు ఇదండి, ఇది 3 వేసి 1 2 అండ్ 3. ఓకే. సో జింజర్ వేసాం, గార్లిక్ వేసాం. ఏదో ఒకసారి ఓపెన్ చేయి. ఎంత నీట్గా ఉందరా, ముద్దుగా కొత్త స్పూన్ తలతలాడుతున్నాయి. ఇది వేరే కొన్నావా? వచ్చింది వీడియో కొన్నాను. ఎక్కడ కొన్నావు ఇది? ఐకియా అనుకుంటా. చాలా బాగుంది. I thought that. సో నేను చూడు అశోక్, ఇది చూపించు. గార్లిక్ పేస్ట్ అడగండి ఫస్ట్ చెప్పాలి. కష్టంగా ఉందా? సో జిమ్ చేసాను తీసి అనుకున్నావా వంట వండటం? సరే కానీ నేను కిచెన్ రీమోడిఫై చేస్తున్నా. చేసాక అన్ని నీకే ఇస్తా. ఓకే డన్. అన్ని చేసి ఇలా నీట్గా ఈ డ్రావర్స్ కొత్త ఇలా చేసేది. ఓకే. ఇలాగా నాకు కొత్త వెయిటింగ్. ఫస్ట్ ఆ ఫ్లోరింగ్ కోసం వెయిటింగ్. అవునా? ఆ ఫ్లోరింగ్ కాదురా, ఇది మొత్తం స్టబ్ ఇస్తారు. అదే కలర్ మారుస్తున్నావు కదా. I feel like we should choose Walnuts. one thing. ఇది బాగుందిరా, కానీ ఇది మరీ లైట్ లైట్ అయిపోయింది. మీరు లైట్ మీద లైట్ అయిపోయారు రెండు. డిఫాల్ట్ ఇచ్చారు ఆప్షన్. బాగుంది కానీ యాక్చువల్లీ. ఈ వేడి నీళ్ళలో చింతపండు నానేసి దీన్ని పిసికేసాం. ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని వడకడుతున్నాం అన్నమాట. ఎందుకంటే మొత్తం చింతపండు ముక్కలు వచ్చేస్తే పుల్లగా ఉంటుందని. ఇదిగోండి. అబ్బో అశోక్ ఇంట్లో అన్ని కొత్తగా స్టీల్ సామాన్లు ఉన్నాయి. ఆడు పెళ్ళప్పుడు తెచ్చుకున్నమాట స్టీల్ సామాన్లు అంత బాగా ఎలా ఉన్నాయి. మా వైజాగ్ స్టీల్ అయింటుంది, అందుకే అంత బాగుంది. వైజాగ్ స్టీల్ అమ్ముతారా? స్టీల్ ప్లాంట్. వైజాగ్ స్టీల్ రా. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అక్కడ నుంచి వచ్చినట్టే. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నేను అనుకోవడం ఈ వీటికి వాడరు అనుకుంటా. వైజాగ్ స్టీల్ ఇండస్ట్రియల్ అనుకుంటాను. ఐ డోంట్ నో. ఎవరైనా చెప్పండి
వైజాగ్ స్టీల్ ప్లాంట్ తోని ఇలా స్టీల్ సామాన్ Stainless steel. ఓన్లీ ఇండస్ట్రియల్ పెసుకలా గట్టిగా వేసుకో చుక్క కూడా పోనీ ఒక ఆహా అంటే యాక్చువల్లీ అందుకే వంట చేస్తే బాగుందిరా. చాలా మంది ఎక్కడో చూశాను రా, అప్పుడు ఇంతకుముందు కుకింగ్ షోలు చూసేవాడిని. ఆవిడ ఏంటంటారు అన్వైన్ చేయడానికి కుకింగ్ చేస్తుందంట, బేర్ ఫుడ్ కాంటెస్ట్. అప్పుడు ఇది ఎక్కువ చూసేవాడిని, హెచ్జీ టీవీ ఒకటి ముందు ఉండేవి కదా యూట్యూబర్కి టైం పాస్. ఇదేం చేయాలి చింతపండు? అది పడేసి పక్కన నెక్స్ట్ టైం పని కదా వాడుకొని తీసుకుని వెళ్ళి అంతేనా, అయిపోయిందా? సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇవి ధనియా గింజలు, ఇవి 2 టీ స్పూన్లు. ఇవేంటి మెంతులా? ఇవి మెంతులు. ఇదేంటి? జీలకర్ర. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇదిగోండి 2 స్పూన్లు జీలకర్ర. దీన్ని ఏమంటారు? టీ స్పూన్ అంటారా? ఏమంటారు? ఒక మెంతులు. దీంతో మనం పొడి చేస్తాం అన్నమాట. స్పెషల్ ఇది సీక్రెట్ రెసిపీ. Then why are you telling me? అంటే మా సీక్రెట్ రెసిపీ, బట్ మా ప్రపంచం కోసం. ఇది గ్రైండ్ చేసాం కదా, మంచి వాసన వస్తుంది. అరోమా అదిరిపోయింది, అసలు సూపర్ ఉంది. ఇది మన సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఓకేనా? మొత్తమా? సగమే మొత్తమే కదా. ఓకేనా? ఓకే. నా ఐక్యూ ఎంత అనుకున్నావు? 110 110 చాలా తక్కువ. 149, అబ్బో 148. వాట్స్ ద హైయెస్ట్ ఐక్యూ? Highest Albert Einstein's. No, not like that. I think 154 is the highest. IQ. Something in the 200s probably. Really? I thought mine is only 148. అప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఒక టెస్ట్ ఉండేదిరా, అంటే కరెక్ట్ కాదు తెలియదు, గుళ్ళోని నాకు 149 వచ్చింది యాక్చువల్లీ. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ రైట్ ఆర్ నాట్, బట్ 149 వచ్చింది. హైయా లో తెలియదు నాకు. ఇట్స్ వెరీ హై. 140 ఇస్ వెరీ హై. ఒక టెస్ట్ గుళ్ళో రాయించారు, ఐక్యూ టెస్ట్. IQ 145 is very high. 145 stands average IQ 100. 150 plus is gifted very superior. 145 extremely high. 149 అంటే 150 దగ్గరే కదరా. Wait, so I'm good? I'm 145. That means about 1 to 2 people are 1000 ఉంటారంట. ఇవ్వండి, ఇప్పుడు నీళ్ళు వేసాము. ఇదంతా మనకి ఉల్లిపాయలు వేగాక, చింతపండు పులుసు వేసాక, ఇప్పుడు నీళ్లు వేసి, కొంచెం పులుసు కాబట్టి ఇందులో ఫిష్ వేయాలి కదా, అందుకని రెడీ చేస్తున్నాం. ఇలా నీళ్ళు వేసి తిప్పుతున్నా, కొంచెం వేడి చేస్తాం ఇది. ఓకేనా? వాటర్ సల్ల 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 సాగు నువ్వు ఏంటో పాట మర్చిపోయాను. జల 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 పాతను మన సల్ల 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 అది ఇలాంటి ఫిష్ చేస్తున్నాం. తీసి ఇలాగా. అరే పర్లేదా, చచ్చిపోనా? చూద్దాం. బాగా వేస్తుంది సార్. అందరూ ఆడవాళ్ళు ఎవరు వచ్చేస్తుంది, నేర్చుకోండి ఎలా ఉండాలి. ఎలా వండకూడదు నేర్చుకోవాలి. ఏయ్ భలే ఉందిరా. Where's the eye part? It's going in. దీనికి అబ్సెషన్ అయితోని. సో లాగా చేపలేస్తున్నాం. ఇది బొచ్చి చేప. I really wanted to pop it. దీన్ని ఆంగ్లంలో కార్ప్ అంటారు. అరే ఎన్ని రకాలు ఉన్నారా, మిల్క్ ఫిష్ అట ఏదో, కానీ మళ్ళీ ఇవన్నీ ఆర్టిఫిషియల్ కాదు, అన్ని న్యాచురల్లీ వైల్డ్ కాట్. సో వేసాం గైస్, మొత్తం అబ్బబ్బబ్బా స్మెల్ అయితే అద్దరింది, నోరు ఊరిపోతుంది. అప్పుడే ఎప్పుడు అయిపోద్దా, ఎప్పుడు తినేద్దామా అని ఉంది. ఇవాళ చెందువాళ్ళు ఉండట్లేదు, చెందువాళ్ళు ఉంచేస్తున్నాం, ఎందుకంటే అన్నీ ఒకేసారి ఎన్ని రకాలు తినలేం కాబట్టి. ఇది అన్న గిఫ్ట్ కదా. దొరికిందా చేప? ప్రాణం ఇచ్చేస్తాను రా. అడక్కు ఒకటి అడక్కు. చేప కొరికిందా? కొరికింది. ఉలికి పడ్డావు. ఉల్లికి పడకు, ఏ పాటలు రావట్లేదురా. ఓకే, ఇది మిగిలిపోయింది, వేసేస్తున్నా అలాగా. ఎలా ఉంది? బాగా వేసాను చేపలు. తీసి ఇలా స్లోగా చూసారా, ఇలా ఇలా ఊపాలన్నమాట. ఎందుకంటే మన స్పూన్ పెడితే ఇది అయిపోద్ది కదా, అందుకని. కాకుండా వేసుకున్నా కూడా అమ్మో. జల 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 పాతను అవసరం ఓకే సౌండ్ చేస్తుంది. సరిపోతే ఇంకొకల బాగా మరుగుతుంది. ఇప్పుడు మనం చేసాం కదా ఒక స్పెషల్ మిక్స్, ఇది వేస్తున్నాను. మేతి, ధనియాలు,
తర్వాత జీలకర్ర పొడి 2 వేయాలమ్మా స్పూన్లు. చూసారు కదా 2 కొంచెం వెళ్తుగా ఉంది కాబట్టి. మరి మిగతా పొడి ఏం చేస్తాం, వేస్ట్ అయిపోద్దా? సో వేస్తాం. చూసారా ఎక్స్పోర్ట్ అయిపోయాను. చేపల పులుసు అమ్ముతాం. ఇంకా ఎవరికైనా ఆర్డర్ కావాలంటే చెప్పండి. ఎంత పెడతారా? ఎంత చెప్పు, ఒక్కొక్క ముక్క $1 పెడదామా? $1 అయితే కిట్టదురా డబ్బులు. మొత్తం చేపల పులుసు ఇలా చేయాలంటే ఇందులో $23 చేపలు. ఓకేనా, $23 కదరా. ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక 10, 33. మరి ప్రాఫిట్ ఒక 20. టైము, ఎనర్జీ, టైము అందులో గ్యాస్, అందులో నా టైం. అవును నా గ్యాస్ 149 టైం కదా. సో ఇది ఒక $50 పెడదాం. అది మొత్తమా? చీపా ఎక్కువ? చీపే. 75 పెడదాం. 75 చెప్పుకోవచ్చు. ఆర్టీటీ ఫిష్ అని మీరు చెప్పండి. నెల్లూరు చేపల పులుసులో వేస్తారో తెలియదు కానీ చేపల పులుసుకి ఇది టేస్ట్ యాడ్ చేస్తుంది అనమాట. ఉల్లికాడలు ఇవి కూడా వేయాలా? దీని ఏమంటారు మీరు? ఉల్లి బంద అంటారా? ఉల్లి బంద. మా ఊర్లో ఉల్లికాడలు అంటారు. ఉత్తరాంధ్ర తెలుగే కరెక్ట్ తెలుగు సార్. మన ఉత్తరాంధ్ర. మీది ఉత్తరాంధ్ర ఏంటరా? మీది రాజధాని. రాజధాని భలే ఉంది కదా. ఆర్య చెప్పింది లైట్ నుంచి అలా డార్క్ అవుతుంది. ఇక్కడ లైట్ కలర్స్, ఇక్కడ డార్క్ కలర్స్. కానీ నిజంగా ఇది ఒక అన్వైండింగ్ కదా కుకింగ్. చాలా బాగుంది. రోజు చేయమని చేయం కానీ అప్పుడు ఫోకస్ చేస్తాం కదా. సో Arha, what do you think of the chopping here? The chopping here is really good. It's like even. Yeah? I'd rate it a 10 out of 10. 10 out of 10? Yeah. Thank you. 10 out of 10 ఇచ్చింది. Awesome. Wow. Arha, you look so pretty in this video. Thank you. చూడు అంత బాగుంది. 10 out of 10 ఇచ్చింది నాకు. నా చిన్న జడ్జ్ 10 out of 10 ఇచ్చింది. సో మా మాస్టర్ షెఫ్ ఓన్లీ చేయి చూపిస్తుంది. చూడండి ఇదిగోండి, కొంచెం పులుపు టేస్ట్ చేసాం, తక్కువ ఉంది. అందుకని మామిడికాయ డ్రైడ్ మామిడికాయ పొడి దాన్ని వేస్తున్నాం అన్నమాట. చూసారా, లాస్ట్ టైం ఎక్కువ పులుపు అయిపోదాం అనుకున్నాం కానీ కరెక్ట్గా సరిపోయింది. చింతపండు, ఆ చింతపండు పులుపుతోని కొంచెం మామిడికాయ టేస్ట్ కూడా వస్తుందని మామిడి డ్రై చేసాం కదా. ఇది మాట, ఇది ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్. చూసారు కదా, భలే ఉంది వాసన. సో ఉల్లికాయలు ఇంకా వేయలేదు, ఇవి కూడా రెడీగా ఉన్నాయి టు బి యాడెడ్. సో ఇందాక లైట్ మార్చన్నమాట. అదేంటి లైట్గా కనిపిస్తుందని ఇక్కడ లైట్ ఆప్షన్ మారిస్తే బాగా మంచిగా కనిపిస్తుంది. సో మామిడి పొడి ఇంకా వేసాము పులుపు కోసము, మంచి పుల్లగా ఉంటే బాగుంటుందని. చూసారు కదా, అబ్బాబ్బా ఇప్పుడు వస్తుంది మంచి వాసన. ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. మీరందరూ కూడా మీ నోరు ఊరితే కొంచెం కంట్రోల్ తీసుకోండి, పూర్తిగా కంట్రోల్ కంప్లీట్ అయిన దాకా. సో ఇది మన గరం మసాలా. గరం మసాలా అంటే వేడి మసాలా. వేడి మసాలా కాదు, తెలుసా? జోకేస్తుంది. ఎంత 1.5 స్పూన్, 1.5 అన్నవా. సో ఇది లాస్ట్ ఫైనల్ స్టెప్. గరం మసాలా వేసాం, టేస్ట్ చేశాను, పులుపు ఎలా ఉంది, సూపర్గా ఉంది. ఇప్పుడు మన గార్నిషింగ్ మన మ్యాజికల్ హ్యాండ్స్తో ఇలా 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 ఇలా. సో స్టవ్ అయితే ఆపేసాం. మన నెల్లూరు చేపల పులుసు రెడీ. సో మొత్తానికి సక్సెస్ఫుల్గా నెల్లూరు చేపల పులుసు అయితే చేసాము, టేస్ట్ చేసాము. పులుపు బ్రహ్మాండంగా ఉంది. మా మాస్టర్ షెఫ్ చెప్పింది ఏంటంటే యూజువల్గా చేపల పులుసు సేమ్ డే కాకుండా నెక్స్ట్ డే తీస్తే ఆ పులుపుని ఆ కారాన్ని అంతా చేప అబ్జర్వ్ చేసుకుంటుంది. సో రేపటికి బ్రహ్మాండంగా ఉంటుంది. సో అర్హా, వాట్ యు వాంట్ టు సే? It is produced by Ashok. ప్రొడ్యూస్డ్ బై అశోక్. చేపల డబ్బులు ఇవ్వాలి నాకు. Actors the Ravi, Meenam, Arya. మీనం ఎవరు? నేను ఓహో, నీ పేరు చెప్పాలి ఏంటో. Arha. అర్హా ముల్పూరి, ఆర్యా ముల్పూరి అండ్ రవి తెలుగు ట్రావెలర్ ఈ షోని మీకోసం చేసాం. ఆడవాళ్ళందరూ ఇప్పుడు నా వంటని ఇది నెల్లూరు చేపల పులుసు పేరు రవి చేపల పులుసు అయిపోతుంది, అంత బ్రహ్మాండంగా ఉంది. సో ఇది ఇప్పుడు ఎంజాయ్ చేయబోతున్నాం. మళ్ళీ టిప్ ఏంటంటే మా మాస్టర్ చెప్పినట్టు ఇది రేపటికి ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు వేరే పాట్లో తీసుకెళ్ళి సగం నేను తీసుకెళ్తా, సగం ఇంటికి ఉంచేస్తాను. అది మాట విషయం. ఓకేనా? నచ్చిందా? బాగా చేసామా? నెల్లూరు చేపల పులుసు మీకు ఎలా అనిపించిందో, మీరు ఏ విధంగా డిఫరెంట్ గా చేస్తారో మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలపండి. అర్హా, డిడ్ యు ఫర్గెట్ సంథింగ్? Yeah, the director is Harika Kuchipudi. The director is Harika Kuchipudi, Invisible Face.
ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ట్రై చేద్దాం ఆవిడ తీసుకురావడానికి, ఓకేనా? Yeah. సో డిడ్ యూ ఎంజాయ్ ద షో? Yeah. యూ లైక్ ఇట్? It was good. ఇట్స్ గుడ్. చూస్తుంటాయి కదా, భలే ఉంది. అరే ఇరిపేస్తావురా ముక్కలు, జాగ్రత్త. So what are you gonna put this on? You have to mix it with little rice and then eat it. It's going to taste so good. Yeah. Okay, what's the eyeball? రాజేష్ కి ఒకటి నేను ఇచ్చాను చెప్పు. నేను ఇచ్చాను చెప్పు, మర్చిపోకు. చెప్తా. ఒకటే ఇచ్చి ఇద్దరిని షేర్ చేసుకోండి. Wait, so what are we gonna put this on since we're done with that? లేదమ్మా, ఇవి సెపరేటింగ్ కదా. సో అలా తీస్తున్నాం. ఇది ఇంటికి వెళ్ళి నేను, అమ్మ, స్వాతి, సింహబాబు కూడా ఎంజాయ్ చేస్తాం అన్నమాట. అది విషయం. Simba eats it too. యా, సింబా ఈట్స్ ఎనీథింగ్ యూ గివ్ హిమ్. సో ఇది మా అశోకాళ్ళ పార్టే కాకుండా రాజేష్ అండ్ స్వాతి. చూడండి, మీరు వీడియో చూస్తున్నట్టయితే మీకోసం కూడా అశోక్కి ఇమ్మని చెప్పాను మా నెల్లూరు చేపల పులుసు. అండ్ ఇది మన ఇంటికి తీసుకెళ్తున్నాం. ఇంటికి వెళ్ళాక అది టేస్ట్ చేసి అర్హ షీ రియలీ ఎంజాయ్డ్. ఈ వీడియో బాగా రికార్డ్ చేసాం, ఎంటర్టైనింగ్గా ఉంది అని నాకు గిఫ్ట్ ఇచ్చింది ఇది, ఈ హెడ్జాగ్. థ్యాంక్ యూ అర్హ. సో ప్రతిసారి గిఫ్ట్ ఇస్తావా వీడియో తీసిన ప్రతిసారి? Every video you put this. ఓకే. సో ఈ వీడియో, నెక్స్ట్ వీడియో పాంఫ్రెట్. చందువాలు అయితే ఈ నెల్లూరు చేపల పులుసు ఎంజాయ్ చేద్దామని చందువాలు ఒక 3-4 రోజుల తర్వాత వండుతాం. అవి ఫ్రీజ్ చేసాం. అది కమింగ్ సూన్, అంతేనా? కమింగ్ సూన్. ఎట్రా ఏంటి ఆ స్టిక్కర్ ఇచ్చేవా, మర్చిపోతాను. FSD మళ్ళీ ఫుల్లీ సెల్ఫ్ డ్రైవింగ్. ఏం చేయక్కలేదు మనం, మన ఇల్లు హోమ్ పెట్టేస్తే వెళ్ళిపోతుంది అన్నమాట. అదన్నమాట విషయం. Now turn right onto Opaka Lane. అలాగేదమ్మా తల్లి, నువ్వే కదా డ్రైవ్ చేస్తున్నావు, మళ్ళీ నన్ను ఎందుకు చెప్తున్నావు? నువ్వే డ్రైవ్ చేసి నాకెందుకు చెప్తున్నావు? ఆయన చూడండి లైట్లా పెట్టారు బ్లూగా. కొంచెం గీతాంజలి పాటలు పెట్టుకున్నావా? జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే, ఉరుకులు పరుగులు పరుగులు.